మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించడం కోసం ఎంఆర్డీసీఎల్ కన్సార్షియం మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ను ఎంపిక చేసింది. ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ను తయారు చేస్తాం. మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను సార్. ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ఇవాళ 17 డిసెంబర్ సార్, 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లానే ఎంఆర్డీసీఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినారు, ఎందుకోసం అడిగారు? లేదండి, అయితే మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తూ వరద ముంపుకు గురయ్యే 309 కుటుంబాలు స్వచ్ఛందంగా తరలిపోయారు. వారి నిర్మాణాలకు భవనాలకు చట్టబద్ధమైన అనుమతులు లేవు. డి ప్రశ్నకు సమాధానం, తరలిపోయిన కుటుంబాలు తమంతట తాము స్వచ్ఛందంగా మొత్తం 181 ఇళ్లను కూల్చివేశారు. మూసీలో ప్రక్షాళన చేస్తామంటున్నారు, దీన్ని పునరుజ్జీవం చేస్తామంటున్నారు. చాలా సంతోషించదగినటువంటి విషయం. అయితే దీంట్లో బఫర్ జోన్లో కానీ లేకపోతే రివర్ బెడ్లో ఉన్నటువంటి వాటిని నిర్మాణాలని తొలగించేటువంటి ప్రక్రియ చేపడుతుంది. అయితే తొలగించడం అదొక ఎత్తు అయితే ఈరోజు డైరెక్ట్గా రివర్ బెడ్లోనే ఒక పెద్ద నిర్మాణం కొనసాగుతున్నది. నార్సింగి జంక్షన్లో రింగ్ రోడ్ను ఆనుకునే రివర్ బెడ్లోనే నిర్మాణం సాగుతున్నది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో నేను ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ వస్తున్నాను అధ్యక్ష. రోడ్డు మీద చూస్తే రాత్రి 12 గంటలకు వందలాది మంది లైట్లు పెట్టి వర్క్ చేస్తున్నారు. అది రివర్ బెడ్లోనే ఉంది. ఆ నిర్మాణం రివర్ బెడ్లోనే ఉంది. ఒకవైపు మనం పేదలకు సంబంధించినటువంటి 100 గజాలు 200 గజాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూలగొట్టి రీహాబిలిటేషన్ ఇవ్వటం అనేటువంటి తర్వాత, కానీ వీళ్ళు కట్టిన తర్వాత లక్షలాది స్క్వేర్ ఫీట్లలో పెద్ద నిర్మాణం వస్తుంది. అది ఎవరిదో నాకు తెలియదు. కానీ ఆ నిర్మాణం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూలగొట్టడం అని అంటే మన టైంలోనే నిర్మాణం జరిగి మన టైంలోనే మళ్ళీ కూలగొట్టేటువంటి ప్రయత్నం జరగడం అనేటువంటిది అది కరెక్ట్ అయినటువంటి ఇది కాదు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారు దాని విషయంలో ప్రభుత్వం దృష్టి చాలా సీరియస్గా తీసుకొని తక్షణమే ఆ నిర్మాణాన్ని ఆపేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను గౌరవ మంత్రి గారు మన ఊరు మనబడి కార్యక్రమం గత ప్రభుత్వం తీసుకున్నది. దాంట్లో చాలా గ్రామాల్లో సగం కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా ఊర్లోనే జిల్లా పరిషత్ హై స్కూల్ మన ఊరు మనబడిలో తీసుకున్నారు. స్లాబ్ వేసినారు, గోడలు కిటికీలు లేవు. తర్వాత ఆ స్కీము ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేసింది, అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకున్నాం. వాటినన్నా పూర్తి చేస్తే బాగుండేది, వాటిని పూర్తి చేయలేదు. కాబట్టి దాని మీద మీరు ఒక మన ఊరు మనబడికి సంబంధించినటువంటి వాటి పేమెంట్స్ మొత్తం పూర్తి చేయాలి. ఫర్దర్గా ఉన్నటువంటి వర్క్లను ఇమీడియట్గా పూర్తి చేస్తే పిల్లలేమో ఇప్పుడు చెట్ల కింద కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హాఫ్ ఏ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి అవన్నీ. కాబట్టి వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని స్పెషల్ డ్రైవ్ కింద వాటిని పూర్తి చేయమని చెప్పి నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పిల్లలు అమ్మాయిలు ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ ఆ కంపల్షన్లో పోయి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీ కాడికెళ్ళి, వాష్రూమ్ కాడికెళ్ళి, డార్మెటరీ కాడికెళ్ళి, స్కూల్ క్లాస్ రూమ్స్, గ్రౌండ్, ఆరో ప్లాంట్, కిచెన్ యుటెన్సిల్స్ ప్రతి ఒక్కటి మనం అనుకున్న స్థాయిలో లేవు. ఇది విమర్శ కాదు, ఇది యథార్థం, ఇది వాస్తవం.